ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముచ్చుమర్రి బాలిక అదృశ్యం కేసు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. సరిగ్గా వారం రోజుల క్రితం ఏం జరిగింది? చిన్నారి ఎలా అదృశ్యమైంది? ప్రస్తుతం పోలీసులు చెబుతున్న విధంగా మైనర్ బాలురు ఈ పని చేశారా? అసలు వాస్తవాలేంటి? ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముచ్చుమర్రి సంఘటనలో ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అదృశ్యమైనటువంటి పాప ఆచూకీ కోసం పోలీసులతో పాటు స్థానికులందరూ కూడా పూర్తిగా గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం పాప ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడ నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఉన్నటువంటి కొత్త ముచ్చుమర్రిలో ఉన్నటువంటి ఈ నివాసమే ప్రస్తుతం పాప ఉంటుంది. పాప మొత్తం కూడా వారి తల్లిదండ్రులకు ముగ్గురుగా ఉన్నారు. పాప రెండో అమ్మాయి, వారి అక్క, అలాగే మరొక తమ్ముడు కూడా ఉన్నారు. సరిగ్గా వారం క్రితం ఇదే రోజు ఆదివారం రోజున ఉదయం టిఫిన్ తిని తోటి పిల్లలతో ఆడుకునేందుకు బయటికి వచ్చి ఇక్కడి నుంచి కూడా పార్కు వద్దకు వెళ్ళిందని చెప్పేసి కూడా స్థానికులు అలాగే తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఉదయం టిఫిన్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక పిల్లలతో కలిసి వచ్చినటువంటి అదృశ్యమైన చిన్నారి ఇక్కడ ఆడుకుంటూ ఉండిందని చెప్పేసి కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అదృశ్యం కావడంతో సమాచారం తెలియక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు, ఫిర్యాదులు చేశారు. పోలీసులు సైతం కూడా పాప ఆచూకీని కనుగొనేందుకు గ్రామంలో చాటింపు వేయించారు. తోటి పిల్లలతో కలిసి వారి ఇంటికి వెళ్ళిందేమో, అక్కడే నిద్రిస్తుందేమో అన్నటువంటి అనుమానంతో పోలీసులు చాటింపు కూడా వేయించారు. ఆ తర్వాత ఎవరైతే తప్పిపోయినటువంటి బాలికతో పాటు వెళ్ళినటువంటి మరో పాపను తీసుకొని పోలీసులు ఐడెంటిఫై చేసేందుకు ప్రతి వీధికి తీసుకొని వస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మైనర్ బాలురిని వాళ్ళలో ఒకరిని గుర్తించింది. ముగ్గురు కూడా బయటికి రావడం జరిగింది. ఒకరికొకరు కూడా పొంతనలేని సమాధానాలు చెప్తూ వారు ఆమెకు నుంచి తీసుకుని వెళ్ళి అత్యాచారం చేసి ఆపై ముచ్చుమర్రి లిఫ్ట్ కెనాల్లో పడవేశామని చెప్పేసి కూడా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీని స్నిపర్ డాగ్స్ కూడా పిలుచుకొని వచ్చి సెర్చ్ ఆపరేషన్ కూడా చేశారు. ఆ డాగ్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళి ముచ్చుమర్రి లిఫ్ట్ వద్ద ఆగిపోవడంతో అటు ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి మైనర్ బాలురు ఇచ్చినటువంటి సమాచారం అలాగే స్నిపర్ డాగ్ కూడా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వద్దకు ఆగిపోవడంతో పోలీసులు అక్కడ గాలింపు చర్యలు అనేవి ముమ్మరం చేశారు. కేసుకు సంబంధించి పూర్తిగా విచారణ చేసి వీలైనంత త్వరగా నివేదికను సమర్పించాలని అలాగే పాప ఆచూకీ కనుగొనాలని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారుల నుంచి అలాగే పొలిటికల్ లీడర్స్ నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ప్రధానంగా కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు నేతృత్వంలో ఏకంగా 10 బృందాలు కూడా దర్యాప్తును వేగంగా కొనసాగించాయి. ఈ నేపథ్యంలోనే మైనర్లుగా ఉన్నటువంటి నిందితులను నందికొట్కూరు పోలీస్ స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ముగ్గురిని కూడా 3 వేరు వాహనాల్లో తీసుకుని వెళ్లి విచారించడం స్టార్ట్ చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు సైతం విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అయితే మైనర్లందరూ కూడా పూర్తిగా అవాస్తవాలు చెప్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు గ్రహించారు. కేవలం ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి మైనర్లందరూ కూడా పాత్రధారులు మాత్రమేనని, దీని వెనక సూత్రధారులు వారి తల్లిదండ్రులైనటువంటి అనుమానంతో కూడా పిల్లల తల్లిదండ్రులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కూడా విచారించారు. అయితే మైనర్ బాలురు ఉన్నారు, వాళ్ళల్లో ఒకరి తండ్రికి క్రిమినల్ ట్రాక్ రికార్డుగా కూడా ఉందని గుర్తించారు. గతంలో ఆయన కొన్ని క్రిమినల్ యాక్టివిటీలో కూడా పాల్గొన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించిన తరువాత కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. తాను పాపను మరొక చోట పడేశానని చెప్పేసి పోలీసులను డైవర్ట్ చేశారు. ఎంతవరకు వాస్తవం ఉన్నది కూడా తెలియదు. మరోవైపు ఇటు వనములపాడుతో పాటు ఇటు పగిడ్యాల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శ్మశానాలకు సంబంధించి అక్కడ ఏమైనా పాపను పూడ్చి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలతో పోలీసులు ఆ ప్రాంతాలన్నింటినీ కూడా అనువనువు కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అత్యాచారానికి లైంగిక దాడికి గురైనటువంటి బాలిక మైనర్ బాలికనే, అలాగే ఆ బాలికపై అత్యాచారం చేసినటువంటి నిందితులుగా ఉన్నటువంటి బాలురు కూడా మైనర్ బాలురే. ఒకవేళ మైనర్ బాలురు ఏమైనా కాస్త గట్టిగా తమదైన స్టైల్లో వాళ్ళని విచారించినా కూడా దానికి సంబంధించి హ్యూమన్ రైట్స్కి సమాధానం చెప్పుకునేటటువంటి అవసరం ఉంటుంది. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని తమకు కూడా అంటే చట్టపరంగా ఏదైనా సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అధికారులు కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మాత్రము పాప ఆచూకీ వీళ్ళంత త్వరగా కనుగొనకపోతే మాత్రం పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి నేతలు హెచ్చరిస్తున్నారు. మహిళా సంఘాలు సైతం కూడా పాపకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, విషయం టీవీ, ముచ్చుమర్రి.